అమ్మ, మనం ఇప్పుడు పిల్లల గురించి, చిన్న పిల్లల గురించి మాట్లాడుకుందాం. చిన్నపిల్లలు ఎలా ఉంటారంటే, కొంతమంది పిల్లల్ని ఎవరితో అన్నా కంపేర్ చేస్తే నచ్చదు. కొంతమంది ఏంటంటే అలా కంపేర్ చేయడం వల్ల వీళ్ళకి హుషారు వస్తుంది. అదిగో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా, నేను కూడా ఇంకొక మార్క్ ఎక్కువ తెచ్చుకుంటాను అని ఉంటారు. పిల్లల మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది, చాలా ప్యూర్గా మాట్లాడతారు వాళ్ళది. వాళ్ళకు ఆ స్వచ్ఛత అన్నది ఉన్న కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళ పిల్లల మనసు అసలు ఎలా ఉంటుందమ్మా? ఎప్పుడు కూడా ఆల్రెడీ నాకు పిల్లలు ఉన్నా సరే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎలా ప్రవర్తించినా అది అమ్మా నాన్న దగ్గర మొండితనం తప్పితే వాళ్ళ మనసు మాత్రం మనలాగా పెద్దోళ్ళ దాకా కల్మషం ఉండదు. వాళ్ళకి స్వచ్ఛంగానే ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉంటే చిన్నవాళ్ళని మనం జాగ్రత్త చేస్తాము. పెద్దవాడు ఆల్రెడీ పైకి వచ్చేసాడు, ఆడికి మనం చెప్పకపోయినా వాడి పనులు వాడు చేసుకోగలడని శ్రద్ధ తగ్గిస్తాం. చిన్నవాళ్ళ మీద కొంచెం శ్రద్ధ చూపిస్తాం. అది అక్కడ వాళ్ళు పట్టుకుంటారు. అప్పుడు దాకా మనము మన ప్రేమనంతా ఒక్కళ్ళ మీద చూపిస్తాము. అది ఇద్దరికి డివైడ్ అయ్యేటప్పటికి వాళ్ళు తట్టుకోలేరు అనమాట. వాళ్ళు ఏదన్నా తట్టుకుంటారు కానీ వాళ్ళ ప్రేమను షేర్ చేయటానికి ఒప్పుకోరు. నా మనవరాలు అయితే ఇంకొకళ్ళని వద్దు అని చెప్పేస్తుంది. నేను ఒక్కదాన్నే, అదే ప్రెటెండ్ బేబీ అట, అలా చూసుకుంటాను కానీ ఊహల్లో ఉంచుకుంటుందంట తమ్ముడిని కానీ చెల్లెల్ని కానీ. నిజంగా నాకు అక్కర్లేదు అంటుంది. అలా తయారైపోతున్నారు పిల్లలు. బాగా ప్రేమ చూపిస్తారు కానీ ఇంకా ఒక్కళ్ళే అన్నప్పుడు చాలా ప్రేమ అంతా వాళ్ళ మీదే కురిపిస్తారు. ఇంకా రెండో వాళ్ళు వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా ఇదైపోతుంది. అది వాళ్ళు చూసుకుంటారు. చిన్నపిల్లలకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళకి అంత ఉండదు. కానీ ఫస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ప్రతిదీ కంపేర్ చేసుకోవటం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ముట్టుకోకపోతే వీళ్ళని కేకలేస్తాం మనం, జాగ్రత్త కావాలి చిన్న పాప అనేసి. అది కూడా వాళ్ళకి తప్పుగాను. ఇప్పుడు దాకా అమ్మ నన్ను బాగా చూసుకుంది, ఇప్పుడు ఏంటి దాన్నే కేర్గా చూసుకుంటుంది, అలాగా కొంచెం ఉంటుంది. అది కాకుండా మనం ఏం చేస్తాం, బాగా అల్లరి చేస్తుంటే పక్కనోడు నెమ్మదిగా ఉంటే, చూడరా వాడు ఎంత నెమ్మదిగా ఉన్నాడు, అలా ఉంటే నాకు కూడా హాయిగా ఉంటుంది కదా, నువ్వు అల్లరి చేస్తావు అంటే అందరితో నేను మాటలు పడుతున్నాము అని ఆడిని చూడు అంటాం. క్యాజువల్గా వస్తుంది. మనం వాడిని పొగడాలి, మన పిల్లోడిని తిట్టాలి అని మనం అనుకోము, కానీ వచ్చేస్తుంది. అది వాళ్ళని బాగా హర్ట్ చేస్తుంది. నాకు ఉండాల్సినవి నాకు ఉన్నాయి కదా, ఆడితో పోలుస్తారు ఎందుకు, అలాగా వాళ్ళకి ఫీలింగ్ వచ్చేస్తుంది. అసలు పోల్చటం అనేది పిల్లల్లో, నువ్వు ఇంకా డెవలప్ అవ్వు, నువ్వు బాగా చదువు అని చెప్పాలి కానీ ఒకళ్ళతో ఆడు బాగా చదువుతున్నాడు, ఆడి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, నీకు రాలేదు అని అనకూడదు అని చెప్పేసి తెలుసు, మనకి తెలుసు ఆ విషయం. తెలిసినా కూడా ఆటోమేటిక్గా అలాగా పక్కన ఒకళ్ళు ఉన్నప్పుడు అదే వీడు చెయ్యింది వాడు చేస్తున్నాడు అనేటప్పటికీ ఆ ఫ్రస్ట్రేషన్ అనొచ్చు, ఏదన్నా అనొచ్చు. అలా మంచిగా ఉండాలని అది ప్రేమతోనే చెప్తారు కానీ వాళ్ళు అర్థం చేసుకోరు ఆ టైంలో. ఇది పిల్లల కథ ఉన్నది పసిమొగ్గులు అనేసి, ఈ పుస్తకం అంతా పిల్లల కథలే. ఇందులో నేను ఒకటి పసి మనసు అని చెప్పేసి ఇలాగే దీనికి రిలేటెడ్గా ఇలాగే ఈ అమ్మాయి ఆటలంటే ఇష్టం. ఆ అమ్మాయి ఆటలాడుతుంది, చదువు కొంచెం తక్కువ చదువుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళు ఆటలు ఆపి చదువుకో అనేసి వాళ్ళ అమ్మ నాన్న బాగా ఇచ్చేస్తూ ఉంటారు. ఏంటి ఎప్పుడు చదివేనా అన్నట్టు ఆ అమ్మాయి ఫీల్ అవుతూ ఉంటుంది. ఇలా అవుతూ ఉంటే ఏదో మల్లీశ్వరు అయ్యేటట్టు చేస్తోంది అని అంటే ఇది అనుకుంటుంది, నాకులాగే మాటలు పడే మల్లీశ్వరు ఆ లెవెల్కి వెళ్ళిందేమో అని చెప్పి ఈ అమ్మాయి అనుకుంటుంది. తర్వాత దొంగతనం స్టార్ట్ చేస్తుంది. దొంగతనం చాలామందికి ఏదో మంచి పని అన్నట్టు చేస్తారు చాలామంది పిల్లలు. కానీ మొదట్లోనే మనం నెగ్లెక్ట్ చేయకూడదు వాళ్ళని. వెంటనే అది చాలా తప్పు పని, జైల్లో పెడతారు అనేసి దాని గురించి మంచి చెడు చెప్పి వాళ్ళని ఇచ్చేయాలి. అది అనుకుంటే మా నాన్న జేబులో డబ్బులు తీసుకుంటే అది దొంగతనం ఎలా అవుతుంది అని ఆ పాప మనస్తత్వం. నువ్వు చెప్పకుండా తీసుకుంటే అది దొంగతనమే అని చెప్పేసి ఆ అమ్మాయికి అర్థమయ్యేటట్టు చెప్పగలగాలన్నమాట. అలా కూడా ఈ అమ్మాయి ఫీల్ అవుతుంది. ఇంక ఇదంతా స్కూల్లో కూడా
నువ్వు చదవట్లేదు, సరిగ్గా మార్కులు రావట్లేదు అని మళ్ళీ అక్కడ కూడా వాడు చూడు బాగా చదువుతున్నాడు, నువ్వు చదవట్లేదు అని అనేటప్పటికి ఇంకా ఆ పిల్లకి ఏంటి ఇంట్లో కూడా ఒకటే గోల, ఇక్కడ ఒకటే గోల, ఇలా కాదు నేను వెళ్ళిపోవాలని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఎక్కడికన్నా వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళకి డబ్బులు ఎలా ఉంటాయి, ఎలా బతుకుతాం అవన్నీ ఏం తెలియదు. ఆ పిల్ల చదివేది 5వ తరగతి. అలా స్టేషన్కి వెళ్ళిపోతుంది. అక్కడ ఒక పిల్లోడు యాక్చువల్గా ఫెయిల్ అయ్యానని ట్రైన్ కింద పడి చచ్చిపోతాడు. తీరా చూస్తే అది తప్పు రిజల్ట్స్ వచ్చింది, ఆ అబ్బాయి పాస్ అయ్యాడని మర్నాడు వస్తుంది. అది తెలుస్తుంది ఈ అమ్మాయికి. అక్కడ ఇన్సిడెంట్ చూసింది కదా, ట్రైన్ ముందు పిల్లోడు యాక్సిడెంట్ అయితే ఎలా ఉంటుంది అన్నది. ఈ అమ్మాయి చచ్చిపోదామని ఎక్కడికో వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళింది, కానీ అది బాగా భయం తెప్పిస్తుంది. ఆ పాప చిన్నది కదా, ఇంకా ఇంటికి వచ్చేది అప్పుడు టీసీ కనిపిస్తాడనమాట. టీసీ కనిపించి అమ్మ నాన్న తిట్టారంటే నిన్ను తిట్టాలని కాదు, నువ్వు అభివృద్ధిలోకి రావాలని, ప్రేమ ఎక్కువైతేనే ఇలాగంతా పిల్లలకి చెప్తారు అని చెప్పి ఎడ్యుకేట్ చేస్తాడు టీసీ. అంతకుముందు వాళ్ళు ఫ్రెండ్స్ అవటం వల్ల ఎప్పుడో ఈ అమ్మాయి గురించి బాధపడతారు వాళ్ళ తల్లిదండ్రులు. అది గుర్తుపెట్టుకొని ఈ అమ్మాయిని అక్కడ చూసి, చూడు యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు నువ్వు వచ్చేసావు, ఏం చేస్తావు, వెళ్ళి ఇంట్లో ఉన్న సెక్యూరిటీ బయట ఉండదు, అమ్మ నాన్న నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటారు, నిన్ను ఏమంటున్నారు, చదువుకోమంటున్నారు అంతే, ఆడుకునేటప్పుడు ఆడుకో, చదువుకునేటప్పుడు చదువుకో అని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి చచ్చిపోవటానికి కాదు, బతకాలి, మనం సాధించాలి ఏదో ఒకటి అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళకి అప్పచెప్తే ఈ అమ్మాయి చాలా సంతోషపడుతుంది, వాళ్ళు సంతోషపడతారు. లేకపోతే ఒకసారి బయటకు వెళ్ళిపోయినాడు దొరకటం అనేది చాలా కష్టం కదా. ఆ అమ్మాయి బాధలు పడుతుంది, జీవితం బతికున్న వాళ్ళు వీళ్ళు బాధలు పడతారు. అలాగా మనం కూడా పసి మనసు వాళ్ళది కాబట్టి వాళ్ళు హర్ట్ అవ్వకుండా దగ్గర కూర్చోబెట్టుకొని ఇలా చేస్తే ఇలా మంచిది అనేసి వాళ్ళకి తగ్గట్టుగా చెప్పాలి. కానీ మనం కూడా ఎవరిని పోల్చకూడదు. ఆ అమ్మాయి అలాగా స్టేషన్లో తిరుగుతూ ఉండటం అక్కడ ట్రైన్లోంచి దిగుతున్న టీసీ చూస్తాడు. చూసి ఏంటి పాప అంటే అప్పటికే భయపడిపోతూ ఉంటుంది. అక్కడ అబ్బాయి చనిపోవటం, ఆ బ్లడ్లో అబ్బాయి గెలగలా కొట్టుకోవటం, చిన్న పాప కదా భయమే వస్తుంది. పేరెంట్స్ కూడా పక్కన ఉండరు, భయపడుతూ ఉంటే అప్పుడు అమ్మాయిని పక్కకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి, నాన్న ఇలా రాకూడదు, ఇంట్లోంచి బయటకు వస్తే ఎవరో ఒకళ్ళు ఎత్తుకుపోతారు, బిచ్చగాళ్ళం చేసేస్తారు, చేతులు కట్ చేయటం, కాళ్ళు నరికేయటం ఇలా చేస్తారు, అవసరమా నీకు, అమ్మ నాన్న ఏం చెప్పారు, చదువుకోమన్నారు అంతే కదా, ఇప్పుడు నువ్వు చదువుకోకపోతే కూలి పనికి వెళ్ళాలి, కూలి పనికి వెళ్తే నీకు 200 వస్తుంది, అదే చదువుకుంటే నువ్వు 1000 రూపాయలు సంపాదిస్తావు, అందుకని అమ్మాళ్ళు చెప్తున్నారంటే అది ప్రేమతో చెప్తున్నారు కానీ నిన్ను కష్టపెట్టాలని కాదు, నువ్వు ఆడుకోవద్దని అంటలేదు కదా, చదువుకోవాల్సిన టైంలో చదువుకో, ఆడుకునే టైంలో ఆడుకో, ఇంకా మిగతా టైంని చదువుకోవాల్సినంత చదివేసుకొని ఆట నువ్వు ఎంతసేపు అన్నా ఆడుకోవచ్చు, అంతేగాని ఆడుకుంటూ చదువుని ఇచ్చేయకూడదు, మన జీవితాన్ని నిలబెట్టేది చదివే అని అంత అమ్మాయికి అర్థమయ్యేటట్టు చెప్పి, ఇదిగో ఇలా చేసింది అనేసి ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్తాడు అనమాట. వాళ్ళు చాలా సంతోషపడతారు. అమ్మో పిల్ల ఏమైపోతుంది, బయటికి వెళ్ళాక ఇంకా దొరకరు కదా, ఎన్ని సంవత్సరాలైనా. ఒక ఆవిడ 90 ఏళ్ళ ఆవిడ ఇంకా ఎదురు చూస్తోందండి. సింగపూర్ ఏదో వెళ్ళటానికి రాత్రి రెడీ అయ్యాడట, వెళ్ళిన మనిషి రాలేదు ఫ్లైట్ ఎక్కటానికి. అప్పటి నుంచి ఇప్పటికి ఆవిడకి 90 ఏళ్ళు వచ్చాయండి. ఎదురు చూస్తాడు, నా కొడుకు వస్తాడని చెప్పి వండుకుని కూర్చుంటుందంట, ఆ ఇల్లు వదలదట. అలాంటి పిచ్చి ప్రేమలు ఉంటాయి తల్లులకి కానీ పిల్లలకి కానీ. అసలు అతను ఏమైపోయాడు, మన దేశం అలా తయారైపోయింది, కనీసం తెలియట్లేదు కూడా ఎందుకు జరిగింది ఏంటి అని చెప్పేసి. అలాంటి స్థితిలో చిన్న పాప మిస్ అయిందంటే ఎత్తుకుపోవటాలు చాలా దారుణంగా ఉంది ఇప్పుడు సిచ్యుయేషన్. కంటికి రెప్పలాగా పిల్లల్ని చూసుకోవాల్సిన సిచ్యుయేషన్. ఇంకా అప్పటి నుంచి ఆ అమ్మాయి కూడా నేను బాగా చదువుకుంటాను, ఇలా తప్పుడు పనులు చేయను, బయటికి వెళ్ళటాలు ఇలాంటివి చేయను, బాగా చదువుకుంటాను, బాగా ఆడుకుంటాను, రెండింటిలో కూడా నేను మంచిగా నిరూపించుకుంటాను అని చెప్పి
తన తన్నే ప్రూవ్ చేసుకునే ఇదిలో మాట్లాడుతున్నాను. అందుకే ఏదైనా కానీ మనం చెప్తే చాలామందికి అర్థం కాదు, వాళ్ళు నిజంగా ఫేస్ చేయాలి. అవును. అది పిల్లలకి అది రావాలంటే కష్టం కదా. ప్రతిదీ మన అనుభవంలోంచే రావాలని చూడకూడదు. అది చిన్నపిల్లలకైతే తెలియదు, కానీ మనం కూడా ఎంతసేపు అనుభవం మన పాఠమే రావాలని. ఇప్పుడు నీకు జరిగినా కూడా నీ అనుభవం నుంచి కూడా నేను పాఠాలు నేర్చుకోవాలి. ఒక సిచ్యుయేషన్ ఎవరిదైనా అనుభవమే, మనకే జరగాలని ఎప్పుడూ అనుకోకూడదు. అందుకే పుస్తకాలు బాగా చదవాలి. చదివితే కొందరు జీవితాలు, ఆత్మకథలు చదివితే ఇంకా ఒక్కొక్కళ్ళు ఎలా ఎదిగారు అనేది తెలుస్తుంది. ఎవరు గోల్డ్ స్పూన్, నాగేశ్వరరావు అంటాడు, వడ్డించిన విస్తరి కాదు నా జీవితం, నేనే అన్ని పదార్థాలు సమకూర్చుకున్నానని. అలాగా వాళ్ళు ఎంత కష్టపడి పైకి వచ్చారు అన్నది మనకి అలాంటివి చదివితే తెలుస్తుంది. వాళ్ళ గొప్పతనమే మనకు తెలుస్తుంది, కానీ వాళ్ళు ఎంత కష్టపడి పైకి వచ్చారనేది తెలియదు. పిల్లలకు కానీ లైబ్రరీకి వెళ్ళటం అలవాటు చేయాలి, పిల్లలకి పుస్తకాలు చదవటం అలవాటు చేయాలి. నేను ఈరోజు రచయిత్రిగా అయ్యాను అంటే అదొక్కటే రీజన్. 5th క్లాస్ నుంచి చదవని టైం అంతా ఈ పుస్తకాలు చదవటమే అన్నమాట. ఈరోజు మీ ముందు రచయిత్రిగా నిలబడ్డానంటే ఓన్లీ నవల్స్ అన్నీ కాదు, ప్రతి పుస్తకం చదివేసేదాన్ని నడుస్తూ, పిండి రుబ్బుతూ, ఇంకెప్పుడు చూసినా పుస్తకం నాతో ఉంటుంది అన్నమాట. ఈరోజు పదాలు అలా దొర్లుతున్నాయి అంటే ఆ అనుభవమే తప్పితే నేను అసలు ఏ లిటరేచరు చదవను. పిల్లలకి పుస్తకం చదివే అలవాటు ఉంటే వాళ్ళ ఎదుగుదలని ఇంకెవ్వరూ ఆపలేరు. జ్ఞానం, విజ్ఞానం అన్నీ వాళ్ళ సొంతం అవుతాయి. అంతే కదమ్మా. ఇప్పుడు సరస్వతీదేవి ఉంటే లక్ష్మీదేవి ఆటోమేటిక్గా వస్తుంది అంటారు. అది నానుడు కూడా చాలా మంది మాట్లాడుతున్నప్పుడు, విద్యని ఎవరు దొంగిలించలేరు, అది జ్ఞానం వాళ్ళ మనసులో ఉండిపోతుంది. చూసారు కదండి, పిల్లల మనసులు చాలా సున్నితమైనవి. వాళ్ళని ఒకళ్ళతో కంపేర్ చేయకుండా వాళ్ళల్లో ఏముంది అనేది ప్రతి తల్లిదండ్రులు కనిపెట్టి దానిని ఎంకరేజ్ చేస్తూ ఉంటే పిల్లలు చాలా మంచి వృద్ధిలోకి వస్తారనమాట. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.